జై శ్రీరామ్ స్వామి. గురుదేవ దండాలయ్యా. స్వామి, తత్వాలు అడగచ్చయ్యా? అడగచ్చు. అది 43 తత్వ స్వామి. వందిత వేద్యుడ నారాయణ, వందన వేద్యుడ నారాయణ అని చెప్పారు స్వామి. అందులో వందిత వంద్యుడ నారాయణ, వందిత వేద్యుడ నారాయణ స్వామి. దానికి వందన వేద్యుడ నారాయణ అంటే నమస్కారం చేస్తే ఆయన తెలుస్తూ ఉన్నాడు, నమస్కారం చేయకపోతే ఆయన తెలియడు. వందిత వంద్యుడ నారాయణ ఇంకోటి, అంతే కదా? వందితులు అంటే ఎవరు? నమస్కరించబడిన వాళ్ళు. నమస్కరింపబడిన వాళ్ళు చేత నమస్కరించబడేవాడు ఈయన. ఎవరైతే గౌరవాన్ని, యశస్సుని, కీర్తిని పొంది ఉన్నారో, 10 మంది చేత నమస్కరించబడుతూ ఉన్నారో, అది నారాయణ తత్వమే. ఎక్కడ ఎవరు ఎవరికి నమస్కారం చేస్తున్నా నారాయణుడికే నమస్కారం చేస్తూ ఉన్నారు. నారాయణుడు అంటూ ఎవరు అంటే పరమాత్మ. ఎందుకు మరి ఆయన్ని నారాయణుడు అని పిలుస్తున్నారు? ఆయనకు అదే పేరా అంటే అది పేరు కాదు, ఆయన యొక్క స్థితిని వర్ణించేదే నారాయణ శబ్దం. ఏమిటా స్థితి అంటే, నారము అంటే భావన, రసము. నారము అంటే దాని యందు నివాసం చేసేవాడు కాబట్టి నారాయణుడు. అర్థమవుతుందా? కాబట్టి భగవంతుడు అంతటా ఉంటాడని కదా ఏ మతమైన ఏ శాస్త్రమైనా చెప్పేది. అంతటా ఉండేవాడిని నారాయణుడు అంటారు. అన్నిటిలో ప్రతి భావంలో కూడా, వ్యతిరేక్త భావాల్లో కూడా ఆయనే ఉన్నాడు. రాముల్లో, రావణుల్లో కూడా ఉన్నది నారాయణుడే. అట్లనే ఆ రామాయణంలో కనిపించే తక్కిన అందరి పాత్రల రూపంలో ఉన్నది నారాయణుడే. ఆ నారాయణుడే ఒక్కొక్క చోట ఒక్కొక్క తీరుగా అనుభవాన్ని పొందుతూ ఉన్నాడు. ఈ జలాలు ఎన్ని విధాలుగా ఉన్నా ఆయన మాత్రం అన్నిట్లో సామాన్యంగా ఉంటాడు. అంటే అన్నిట్లో సమంగా వ్యాపించి ఉంటాడు. అందువల్ల ఆయన్ని సత్తా సామాన్యం అనే పేరుతో కూడా పిలుస్తాం. ఆయన్నే ఆత్మ అనే పేరుతో పిలుస్తాం. ఆయన నారాయణుడు. కాబట్టి ఎక్కడైతే ఉత్తమ గుణాలు, ఉత్తమత్వం అనేది కనిపిస్తూ ఉన్నదో అదంతా స్వామి నమస్కరించబడే తత్వం. ఒకళ్ళు ఒకరికి నమస్కరిస్తున్నారంటే, ఆ నమస్కారాలు అందుకుంటున్నాడంటే ఒక ఆయన దూరం నుంచైనా దగ్గర నుంచైనా ఆయనలో నారాయణత్వం అనేది పెరిగిందని అర్థం. లోకం అందరి చేత నమస్కరింపబడేవాడు, అన్ని లోకాల చేత నమస్కరింపబడేవాడు మహానారాయణుడు. అర్థమైంది కదా? రాజుకు అందరూ నమస్కారాలు చేస్తారు, గురువుకు అందరూ నమస్కారాలు చేస్తారు. గురువులకు గురువు అయిన, రాజులకు రాజు అయిన. అందువల్ల వందిత వంద్యుడ నారాయణ, వందన వేద్యుడ నారాయణ. వందన వేద్యుడు అంటే నమస్కారంతో ఆయన తెలియబడుతూ ఉన్నాడు. నీకు స్వామి అనేది ఎప్పుడు నువ్వు నమస్కారం చేసినప్పుడు కదా నీకు స్వామి. కాదని మరొక బంధుత్వాన్నో మరొక పరిచయాన్నో నువ్వు గుర్తు చేసుకున్నట్లయితే అక్కడ స్వామి రాడు కదా. అలా అన్నమాట. స్వామి అర్థమైంది? అర్థమైంది.